సంబంధించి వరుసగా యలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్ పైన ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయనతో మాట్లాడదాం. ఏంటి సార్ 200 కోట్లు 42 ఎకరాలు అంటూ కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది? యాక్చువల్గా ఏమైందంటే అండి, నేను వాళ్ళ కోసం మాట్లాడాను. నిన్న ప్రెస్ మీట్, దానికి వాళ్ళు ఏదో ఒకటి తీసుకొచ్చి పెట్టారు. యాక్చువల్గా మా దగ్గర రాంబిల్లి మండలంలో ఒక పంచదారులు అనే గ్రామం ఉంది. ఆ పంచదార గ్రామం ఆ రెవెన్యూలో సర్వే నెంబర్ 2లో డీ పట్టాలు ఇచ్చారు. ఎప్పుడో 78లో డీ పట్టాలు ఇచ్చారు. మీకు తెలుసు కదా, భూ చట్టంలోని ఆ చట్టంలో డీ పట్టా చట్టంలోని కూడా వీళ్ళు డీవియేషన్ ఏమైనా ఉంటే రెజ్యూమ్ చేసుకుంటుంది గవర్నమెంట్. అందులోని కొంత మైనింగ్ అయిపోయింది, అలాగే కొంత ఇది చేయకుండా ఎలా పడితే అలా చేయటం, ఆ డీవియేషన్ ఉంది. ఆ డీవియేషన్ మీద కలెక్టర్ గారు రెజ్యూమ్ చేసుకున్నారు, ఎంఆర్ఓ గారు రెజ్యూమ్ చేసుకున్నారు. రెజ్యూమ్ చేసుకున్న ల్యాండ్ నేను చేసినట్టు 200 కోట్లు అని చెప్పి ఇక్కడ ఇలా రాయడం అంటే నన్ను జడిపించటం, లేకపోతే నన్ను ఇది చేయడం నేను పట్టించుకోను అసలు. బీసీవై పార్టీ కూడా అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ట్విట్టర్లో ఈరోజు. నేను అంటుంది, మీరు ఎవరిని ఫాలో అవుతున్నారో చూసుకొని ఫాలో అవ్వమని చెప్తున్నాను. మీకేమన్నా బీసీవై పార్టీ మీద నాకు కొంత గౌరవం ఉంది. ఆయన సింగిల్ పోరాటం చేస్తున్నాడు, నాకు మొహమాటమే లేదు. మీరు వస్తే నేను పూర్తిగా ఇవన్నీ కూడా చూపిస్తాను. మీరు ఏది పడితే అది ఇది చేస్తే మీరు ఎదగాల్సిన పార్టీ. మీరు ఏదన్నా ఉంటే మంచి పార్టీలని ఫాలో అవ్వండి, కానీ మామూలుగా ఇలాంటి పార్టీలు మీరు ఫాలో అవుతే, వైఎస్ఆర్సీపీ పార్టీలు లాంటి ఫాలో అవుతే మీరు ఏమవుతారో మీరు చూసుకోండి. నేను ఆయన కూడా రామచంద్ర యాదవ్కి నేను అడుగుతున్నా, దయచేసి రా బ్రదరు, వచ్చి లేదంటే నేను పంపిస్తాను, కటింగ్స్ అన్ని పంపిస్తాను. మీ దగ్గర ఉన్న మేధావులు ఎవరన్నా ఉంటే, రెవెన్యూ తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇది చేసుకొని దాన్ని కరెక్ట్ చేసుకోండి. అన్నెసరీగా ఊరికే ఎవరి మీద పెడితే భూ కబ్జా అని రాస్తే దాని వెనకాతలు మీరు ట్వీట్లు చేస్తే మీ శాంటిటీ పోద్ది, డెఫినెట్గా శాంటిటీ పోద్ది. మీ గురించి మేము మాట్లాడాల్సిన పని లేదు. మేము డెఫినెట్గా పార్టీలు రావాలి, పార్టీలు ప్రజాస్వామ్యంగా ఇది చేయాలి, తెలుసుకొని మాట్లాడాలి. ఇవన్నీ కూడా మేము మాట్లాడుతున్నాం. బీసీవై పార్టీ మీద నాకు ఈ రోజు వరకు ఉన్న గౌరవం, ఆ గౌరవం ఉంది. దయచేసి కరెక్ట్ చేసుకోండి. నేను ఎక్కడి వరకైనా వెళ్ళి ఛాలెంజ్ చేస్తున్నా. ఈ 200 కోట్ల గురించి మాటలు రాసింది కేవలం నన్ను జడిపించడానికి, నన్ను డీఫేమ్ చేయడానికి, నన్ను నోరు మూయించడానికి మాత్రమే ఇవన్నీ రాశారు. ఎవరైతే నాయకుడు గట్టిగా ఉంటాడో వాడి మీద ఇది వేస్తారు. నేనంటుంది, గవర్నమెంట్ భూమి గవర్నమెంట్ రెజ్యూమ్ చేసుకుంటే ఎలాగ ఎమ్మెల్యే వస్తాడు మధ్యలోకి 200 కోట్లు ఎలా సంపాదిస్తాడు? నేను అడుగుతున్నాను వైఎస్ఆర్సీపీ వాళ్ళని, సాక్షి పేపర్ని ఎలా జనరేట్ చేస్తారు, ఎలా 200 కోట్లు ఎలా సంపాదిస్తారు గవర్నమెంట్ భూమి మీద? మాకైతే తెలీదు, ఎవరికి తెలియదు. భూమి మీద కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి మాత్రమే తెలుసు ఎలా డబ్బులు సంపాదించాలా, ఎలా భూ కబ్జాలు చేయాలనేది. మాకైతే తెలియదు. మాకైతే ఆశ్చర్యంగా ఉంది. గవర్నమెంట్ రెజ్యూమ్ చేసి మేము ఎవరికి ఇవ్వలేదే. నేను మధ్యలో ఉండి నేను ఆడికి ఇచ్చేయండి ఈడికి ఇచ్చాను అనలేదే. గవర్నమెంట్ రెజ్యూమ్ చేసుకుంది, గవర్నమెంట్ ఆర్డర్ ఉంది, గవర్నమెంట్ అన్నీ చూసుకుంటుంది. మాకు సంబంధం ఏంటి అందులో? గవర్నమెంట్ ఇచ్చుకుంటుంది. అదంతా ఎవ్రీథింగ్ పేపర్ మీద ఎక్కడ. అందుకని నేను ఏం చేశాను, మా స్పీకర్ గారికి, హానరబుల్ స్పీకర్ గారికి నేను కంప్లైంట్ చేశాను. మీరు దీన్ని హక్కుల కమిటీకి మీరు ఇది చేసి సిఫారసు చేసి దీని మీద ఎంక్వైరీ చేసి వాళ్ళని పిలిపించండి అని చెప్పి, నా హక్కులు నాకు ఇంకొకటి అలాగే మాట్లాడితే నేను కోర్టులో వేసుకున్నాను, డిఫర్మేషన్ వేసుకున్నాను. నాకు అస్సలు ఇబ్బంది ఏం లేదు, నాకు మొహమాటమే లేదు. నేను అడుగుతుంది ప్రతి ఒక్కరిని అడుగుతున్నా, మీకు రెవెన్యూ గురించి తెలిసిన ప్రతి ఒక్కరిని అడుగుతున్నా. దీని మీద ఎవరికి కావాలంటే వాళ్ళకి పేపర్లు పంపిస్తా, మీరు చెక్ చేయండి. ఇందులో నాది ఎక్కడన్నా ఏదన్నా ఒక్కటేదన్నా ఉన్నా మీ ప్రెస్కి కానీ అందరికీ నేను ఓపెన్గానే మాట్లాడుతున్నా. దీని గురించి మాట్లాడకూడదు, వీళ్ళు ఎన్ని ఊరికే ఏదో చేస్తారు. దీనికి ఎక్స్ట్రీమ్ అయిపోయింది ఇది. ఎలాగేసారంటే ఏదో నిజంగా భూములు దొబ్బేస్తున్నోడికి కూడా వేయరు, భూములు లాగేసుకున్నారు. మీరు వాళ్ళన్నీ లాగేసుకున్నారు డైరెక్ట్గా. ఈరోజుకి రాజకాశరెడ్డి వాళ్ళందరూ కూడా డైరెక్ట్గానే చెప్తున్నారు కదా, మీరు ఆల్రెడీ మీరు డబ్బులు అయ్యి ఇది చేసేసి మీరు వైన్స్ మీద వాటి మీద డబ్బులు చేసి ఇది చేస్తుంటే వాళ్ళేమో రక్షించుకుంటూ ఉన్నారు, వాళ్ళేమో మేధావులు అన్నట్టు మాట్లాడుతున్నారు. రకరకాలుగా ఉన్నాయి. ఇవన్నీ ఊరుకునే ప్రసక్తి లేదు. మీరు నన్ను కెలక్కండి, నన్ను ఇది చేయకండి. నేను డెఫినెట్గా ఫైట్ చేస్తాను, నించొని ఫైట్ చేస్తాను. ఈ రోజుకి ఫైట్ చేస్తున్నాను. 19-24 మధ్యలో ఫైట్ చేశాను. నిన్న బాబు మీరు అసెంబ్లీకి ఎందుకు రాలేదు, అసెంబ్లీకి వచ్చి మీ ప్రజల కోసం మీరు మాట్లాడండి అని నేను అన్నందుకు ఇది వేసి నన్ను భయపిస్తారా? రోజు రాసుకోండి, ఇది ప్యాంప్లెటో ఏదో, అది రేపు వాళ్ళే చూసుకుంటారు. అసెంబ్లీ అంత మామూలు అయితే కాదు. అసెంబ్లీ పక్కాగా రాజ్యాంగం ఏమైనా కోరుతున్నారా ఈ ఆరోపణలకు సంబంధించి? ఇచ్చాను, ఆల్రెడీ సభా హక్కులకి ఇచ్చాను. నేను ఇచ్చాను. అంటే లోకల్గా రెవెన్యూ వాళ్ళని లేదా పోలీస్ కంప్లైంట్లు ఇవ్వడం. ఏమంటే రెవెన్యూ వాళ్ళు, నేను చట్టరీత్యా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తున్నా. నేను శాసనసభలో కంప్లైంట్ పెట్టాను. డెఫినెట్గా కమిటీ విచారణ చేస్తుంది.
లేదు ఎక్కడ వరకు చేయాలో అక్కడ వరకు కోర్టుకి వెళ్ళొచ్చు, నాకు లీగల్గా బోల్డ్ రైట్స్ ఉన్నాయి, నా రైట్స్ని నేను కాపాడుకునే పరిస్థితి ఉంది. మీరు ఏది పడితే అది భయపెట్టి ఇది చేసుకుంటే ఎవరు అమాయకులు అంటే జనసేన వాళ్ళని టార్గెట్ టార్గెట్ చేస్తారు. ఈరోజు వాళ్ళకి అడ్డంకి జనసేన కబ్జా ఏమి ఉండదు కదా మా మీద. జనసేన కబ్జా నేను అంటున్నాను, రమ్మని అడుగుతున్నా, దీని మీద నేను ఫైట్ చేస్తాను, డెఫినెట్గా ఫైట్ చేస్తాను, మొహమాటమే లేదు ఇందులో ఎలా సంపాదిస్తారో నాకు ఇప్పటికీ కూడా తెలీదు, అది చెప్పాలి వాళ్ళు. సరే నేనైతే నిరూపించుకున్న తర్వాత ఇలాంటి భూములు రెజ్యూమ్ చేసిన గవర్నమెంట్ భూముల మీద ఎలా మీరు డబ్బులు సంపాదిస్తారనే దాని మీద నాకు చెప్పాలి సాక్షి పేపర్ వాళ్ళు, సాక్షి టీవీ వాళ్ళు. నేను అడుగుతున్నాను, డెఫినెట్గా అడుగుతున్నాను. ఎలాగ మీకు తెలిసిన ఆ గజకర్ణ గోకర్జన విద్యలు మాకు తెలియదు కదా, అదే నాకు కూడా నాలెడ్జ్ కోసం కూడా నేను అడుగుతాను. ఒక పక్కన హక్కులు, రెండు నాలెడ్జ్ కూడా. ఎలా సంపాదిస్తారు దీని మీద అంటే వైన్స్ల మీద వాటి మీద ఎలా సంపాదించారు వైసీపీ వల్ల ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఎవరికి అర్థం కాని ఇది ఇప్పుడు డీప్ ఫామ్ పట్టా ఉంది, అన్ఆథరైజ్డ్గా అమ్మేసుకున్నారు, దాని మీద ఏదో ఇది చేసుకున్నారు, అలాగే సంపాదించుకోవచ్చు. కానీ డీప్ ఫామ్ పట్టా డైరెక్ట్గా గవర్నమెంట్ రెజ్యూమ్ చేస్తే, గవర్నమెంట్ డైరెక్ట్గా ఏపీఐసీకి ఇచ్చి వాళ్ళందరూ R&R అలాట్మెంట్ చేస్తే ఇందులో డబ్బులు ఎక్కడి నుంచి సంపాదిస్తారనేది నాకు అర్థం కాలే. ఇవన్నీ తెలుసుకుంటాం, డెఫినెట్గా తెలుసుకుంటాం. ఎందుకంటే రేపనే రోజు ప్రజల కోసం నిలబడేటప్పుడు ధైర్యంగా నిలబడ్డాం, ప్రజల కోసం నిలబడ్డాం, ధైర్యంగానే ఉంటాం. నువ్వేదన్నా వేసుకో, కానీ నీ అంత దారుణం అయితే మేము కాదు, మేమెంత దారుణం అయితే కాదు. ఎన్నాళ్ళు మీరు బెయిల్ మీద వాటి మీద ఉంటారు? డెఫినెట్గా మీరు రోజు గొడవ పెట్టుకోండి. మిమ్మల్ని ఏమడిగాం? ప్రజల కోసం మీరు 2 అసెంబ్లీ కంటే తప్ప, ప్రజల కోసం మాట్లాడిన 11 కాన్స్టిట్యున్సీ ప్రజలు అన్యాయంగా ఉండిపోతున్నారంటే తప్ప, దానికోసం నువ్వు నన్ను జడిపిస్తారు మీరు. ప్రాబ్లమే లేదు. వీఆర్ రెడీ. మమ్మల్ని కొట్టించి జైల్లో పెట్టించినప్పుడే మేమేం పట్టించుకోలేదు, మేము ప్రజల కోసం పోరాటం చేసాం. చూద్దాం, లెట్ us see. థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా కూడా విజయ్ కుమార్ అయితే క్లియర్గా చెప్తున్నారు. తనపై వచ్చిన ఆరోపణలకి నేను స్పీకర్ కూడా ఫిర్యాదు చేసినట్టు చెప్తున్నారు. కావాలని చెప్పి డిఫేమ్ చేసేటటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. అందుకే స్పీకర్ కార్యాలయానికి ఫిర్యాదు చేశాను, కంపల్సరీగా కమిటీ వేస్తారు, ఆ కమిటీలో నిజ నిర్ధారణ తేల్చాలనే విధంగా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉందనే విధంగా కూడా ఎలమంచలి జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, ఏపీ అసెంబ్లీ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.